హాయ్ ఆల్, వెల్కమ్ టు కన్యక్ కిచెన్స్. ఇవాళ మనం సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్స్ క్యారెట్, 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ పటిక బెల్లం, 2 కప్స్ మిల్క్, గీ వచ్చేసి ఒక హాఫ్ కప్, డ్రై ఫ్రూట్స్ 1 కప్, ఇలాచీ హాఫ్ స్పూన్. ఫస్ట్ మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ కప్ గీ యాడ్ చేసుకుందాం. అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు పక్కన మనము వేరే గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యం ఉడకపెట్టుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే మనం క్యారెట్ని మగ్గబెట్టుకుందాము. ఈ క్యారెట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకొని మగ్గపెట్టుకోవాలి. మూత కూడా పెట్టుకోండి, వాటర్ ఏం యాడ్ చేయకూడదు, క్యారెట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. ఈలోపు క్యారెట్ ఉడికేలోపు మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకుందాము. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ని మనం సపరేట్ చేసుకుందాము. ఈ స్టార్చ్ సపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాయసంలో సగ్గుబియ్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ సగ్గుబియ్యంలో స్టార్చ్ సపరేట్ చేసుకోవడానికి మీరు ఇందులో కొంచెం కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సో దట్ రిమైనింగ్ స్టార్చ్ అంతా కూడా క్లియర్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఉడికిన క్యారెట్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాము. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే 1 కప్ పటికి బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. ఈ పటికి బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి అందులో. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాచీ, సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి పటికి బెల్లం అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుందాము. అలాగే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వెయిట్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఈ సగ్గుబియ్యం పాయసం అనేది మీరు వేడిగా తినచ్చు, చల్లగా కూడా తినచ్చు, 2 విధాలుగా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.